తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. It's laughing time. మెర 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 మీసంతో గర 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 గడ్డంతో నయ్యొచ్చినాడు, ఎలుగుల ఎనెల్ తెచ్చినాడు. అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య. అన్నయ్యొచ్చినాడు, హల్చల్ చిందులు తెచ్చినాడు. అబ్బా, నాకు ఈ టార్చర్ ఏంట్రా? సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. ఇలాంటివన్నీ కామన్ రా. కోళ్ళ మీద నేను దేని గురించి భయపడ్డానో సరిగ్గా అదే జరిగింది. సర్కోమా లింఫో ఆఫ్ ది ఇంటెస్టైన్. అంటే ఏంటి సార్? నేను నేర్చుకున్నదే 4 ముక్కలు. నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. కోసి పోస్ట్లో పంపిస్తాను. ఇవే తగ్గించుకుంటే మంచిది. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. ఈరోజు ఈ పిల్లలకి జరిగిన అన్యాయం ఏదైతే ఉందో, నేను ఈ పిల్లల్ని వెనకేసుకొని రావడం లేదు. దిగ్గులేదురా చెప్పుకుంటానికి. నీకు మన్నాడు పిల్లలన్నాక వీళ్ళు వయసులో ఉన్నప్పుడు ఏదేదో కేసులు పడిండొచ్చు, సిగ్గుండాలరా. గొడవలు జరిగిండొచ్చు, కేసులు పడిండొచ్చు, కేసులు ఉండిండొచ్చు. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. ఆ కేసుల్లో ఎవరిది న్యాయము ఎవరిది ధర్మము అని చెప్పి నాకు తెలియదు. నేను దాన్ని వెనకేసుకొని రావడం లేదు. వీడు మనిషా పశువా? కానీ ఒక పద్ధతి అనేది ఒకటి ఉంది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. పద్ధతి. ఆరోపణలు చేసే వ్యక్తులే జడ్జిల కింద మారిపోకూడదు అని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నా. నాకు అర్థం కాలేదు సార్. జడ్జిలుగా ఉన్న కోర్టులు ఇరువైపులా వాదనలు విన్న తర్వాత ఎవరిది అన్యాయము ఎవరిది న్యాయము అని చెప్పి వాళ్ళు కోర్టుల్లో తీర్పులు ఇస్తారు. తెలుసా, ఆకిస్ పాక్ పాకిజాక్, సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. ఆ తీర్పు ఇచ్చేదాకా కేసులున్న ప్రతి ఒక్కరూ ముద్దాయి అయిపోడు. తొక్కలది ఏం చెప్పారండి? ఇలాంటివి 1,00,000 చెబుతా. అడి రోడ్డు మీద వాళ్ళని కొట్టే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు అని మాత్రం గట్టిగా ప్రశ్నిస్తూ అడుగుతా ఉన్నా. నాకెరక సార్, అసలు నా లైఫ్ లో అలాంటి కొట్టుడే చూడలేదు. కొట్టుడు పాడించుడు, కొట్టుడు పాడించుడు. అసలు ఒక మాటలో చెప్పాలంటే, ఇన్ని మాటలు చెప్పి ఇంకొక మాట ఏంట్రా? అంటే నాటుగా చెప్పాలంటే కుక్కడు కొట్టాడు కొట్టాడు సార్. ఇప్పుడు ఈ పాప పెళ్లి కావాల్సిన పాప. అడ్రస్ చెప్పు, నీతో ఒకసారి అడ్రస్ పెట్టు. నాకు పెట్టు అడ్రస్, పెట్టు ఫాస్ట్ పెట్టు అడ్రస్. నువ్వు నాకు అడ్రస్ పెట్టు. ఇదే కుటుంబంలో ఉంది. వీళ్ళ కుటుంబానికి సంబంధించిన పరువు ఎవరు తీసుకొని ఇస్తారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆశీర్వదించండి మావయ్య. ఈ రకంగా వీళ్ళ కుటుంబాలతో ఆడుకోవడం ధర్మమేనా అని మాత్రం ఖచ్చితంగా అడుగుతా ఉన్నా. ఈ పాప విక్టర్ చెల్లెలు, రాకేష్ చెల్లెలు. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? విక్టర్ వాళ్ళ నాన్న ప్రజాశక్తి రిపోర్టర్. అయితే వెళ్ళి అంటే ఒక మాజీ రిపోర్టర్ కొడుకు పరిస్థితి ఇది. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఒక క్వశ్చన్ షూట్గా అడుగుతా ఉన్నా. ఏంటి సార్ అది? మంగళగిరి వారిని తెనాలికి తీసుకువచ్చి ఇక్కడ కొట్టారు అని అంటే దాని అర్థం ఏమిటి? ఏమో సార్, నాకు కనబడదు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వెన్నుపోటు దినంగా ప్రకటించి, ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలందరినీ కూడా గలం విప్పమని చెప్పి. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? పిలుపునిస్తా ఉన్నాను మరొక్కసారి వీళ్ళందరికీ కూడా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ప్రతి ఒక్కరిని కూడా నేను ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏంటి బాబన్నా? ఇలాంటి ప్రభుత్వం కొనసాగడం
ఏ ఒక్కరికి కూడా మంచిది కాదు. ఎందుకు ఇలాంటి ప్రభుత్వం ఎంత త్వరగా ఎంత త్వరగా ఈ ప్రభుత్వం ఎంత త్వరగా ఈ ప్రభుత్వాన్ని సాగనంపితే ప్రజలు అంత సస్యశ్యామలంగా బతికే పరిస్థితి ఉంటుంది అని చెప్పి. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ప్రతి ఒక్కరూ కూడా కలిసి రావాలి అని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాను. వీడబ్బా కనీసం రెస్పెక్ట్ లేదు ప్రెస్ అంటే. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. సారీ సారీ. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాట్లపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్.